నేను కొంచెం కొత్తగా వెల్లుల్లిపాయతో పులుసు అయితే చేయబోతున్నాను అనమాట. సో వెల్లుల్లిపాయలు మనం అన్నిట్లోనూ పోపుల్లోనూ కూరల్లోనూ వాడడం సహజంగా చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు నేను ఓన్లీ ఆ వెల్లుల్లిపాయలు ఉపయోగించే పులుసు అయితే వండబోతున్నాను. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, వాస్కులర్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. పాలిచ్చే తల్లులకైతే లాక్టోజన్ని ఇంక్రీజ్ చేసి పాలు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అను హోతా. ఇవాళ అయితే మనం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను హోతా అండి. ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చూపించాలని చెప్పి ఒక వీడియో తీస్తున్నాను. అదేంటి అంటే మనం చేసుకునే వెజిటేరియన్ వంటల్లో ఇవాళ అయితే నేను కొంచెం కొత్తగా వెల్లుల్లిపాయతో పులుసు అయితే చేయబోతున్నాను అనమాట. సో వెల్లుల్లిపాయలు మనం అన్నిట్లోనూ పోపుల్లోనూ కూరల్లోనూ వాడడం సహజంగా చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు నేను ఓన్లీ ఆ వెల్లుల్లిపాయలు ఉపయోగించే పులుసు అయితే వండబోతున్నాను. ఈ పులుసు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే కొలెస్ట్రాల్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేసేటటువంటి ఈ వెల్లుల్లిపాయ పులుసుని అయితే ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. మనం రాధా సందన్ పికిల్ అనే పికిల్ స్టార్ట్ చేశాం కదండి. అందులో భాగంగా వెల్లుల్లి ఆవకాయ చేయడం కోసం అయితే నేను వెల్లుల్లిపాయలు తెప్పించడం జరిగింది. అందులో నుంచి కొన్ని వెల్లుల్లిపాయలని తీసి సపరేట్ చేసి ఆ వెల్లుల్లిపాయల్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గాను ఇలాగ కూరల్లో వండుకోవడానికి గాను నేనైతే సపరేట్ చేసి పెట్టడం జరిగిందనమాట. అందులో నుంచి ఈరోజు ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయలను అయితే తీసి నేను పులుసు అయితే వండబోతున్నాను. ఆ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం, వచ్చేసేయండి. సో ముందుగా అయితే నేను వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రాముల తొక్క తీసైతే రెడీగా ఉంచుకున్నానండి. సో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, టమోటా, చింతపండు, అలాగే ధనియాల పొడి, కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు. అది ముఖ్యంగా అది మెంతుల పౌడర్ అండి. సో ఈ మెంతి పౌడర్ అనేది మనం కూరల్లో వాడడం, పులుసుల్లో వాడుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతూ ఈ పులుసుకి ఒక అద్భుతమైన టేస్ట్ని అయితే తీసుకొస్తాయి. వచ్చేయండి ఇప్పుడు మనం చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి ఉంచి అందులో మనము ఒక 3 చెంచాల నూనె వరకు అయితే వేస్తున్నానండి. ఈ పులుసుల్లో మనం కాస్త నూనె ఎక్కువ వేసుకోవడం వల్ల పులుసు అయితే మనకు చాలా అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ముందుగా నూనె వేసుకోవడం జరిగింది. నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, అలాగే 1/2 చెంచా మినప్పప్పు, 1/2 చెంచా శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకోవడం జరిగిందనమాట. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. సో కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనము ఇందులో ఫస్ట్గా మొట్టమొదటిసారిగా వెల్లుల్లిపాయలను అయితే వేసుకుంటామండి. సో వెల్లుల్లిపాయలు నూనెలో కాస్త ఎక్కువసేపు మగ్గడం వల్ల రుచి అయితే అమోఘంగా ఉంటుంది. సో వెల్లుల్లిపాయలు ఒక 10% నుంచి 50% వరకు వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. సో వెల్లుల్లి రెండు కూడా మనకు బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మనం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో సిమ్లో పెట్టేసి మనం మగ్గించేసుకుందామండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి అంటే, చూసారు కదా స్టవ్ సిమ్లోనే అయితే ఉంచాను. ఇప్పుడు ఇందులోకి ఇవి మగ్గడానికి ముందుగా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాడు చింతపండుని నీళ్ళలో నానబెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది పులుసు కదండి, చింతపండు పులుసు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో అయితే నేను ఇంగో చూపించలేదండి, ఎందుకంటే ఇది ఆప్షనల్. చాలా మందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో మేమైతే ప్రతి కూరల్లోనూ వాడతాం కాబట్టి ఇంగువ అయితే నేను వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుని ఇప్పుడు మనం అందులోకి టమోటాలు అయితే వేస్తున్నామండి. ఈ టమోటాలు మనము కొంతమంది అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటారు, లేదా కొంతమంది గ్రేవీ పేస్ట్లా తయారు చేసి అయితే వేసుకుంటారనమాట. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి వేసుకున్నాను. ఇది చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మనకు చిక్కబడి ఎక్కువగా అయితే కనబడుతుంది అనమాట. పులుసు అంటేనే మనకు నీళ్ళగా ఉంటుంది కదా, ఆ నీళ్ళు అనే ఫీలింగ్ పోగొట్టడానికి మనం ఈ టమోటాలు అయితే వేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను ఇందులో కాస్త ఉప్పు అయితే వేసానండి. ఇది వేయడం వల్ల మనకు టమోటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా త్వరగా మగ్గడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని మనం సిమ్లో పెట్టి మగ్గించేసుకుందాం. ఏ కూరలైనా ఏ వంటలైనా సరే మనం సిమ్లో పెట్టి చేసుకునేటప్పటికి వాటి టేస్ట్ అనేది అద్భుతంగా మారిపోతుంది.
సో సిమ్లో పెట్టి కాస్త బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసుని అయితే ఇందులో వేసుకోవాలండి. చూసారు కదా, ముక్కలన్నీ కూడా చాలా బాగా మెత్తగా అయితే ఉడికిపోయాయి. టమాటా ముక్కలన్నీ కూడా దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు మనం వేసుకుంటే ఆ పులుసులో ఈ ముక్కలన్నీ ఉడికి మనకు పులుసు అయితే రెడీ అవుతుందన్నమాట. చిక్కటి పులుసు అయితే రెడీ అవుతుంది. రండి ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం. చూసారు కదా, రెడీ చేసుకున్నటువంటి చింతపండు పులుసు 1 కప్ అయితే నేను వేస్తున్నాను అనమాట. సో ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందులోనే మనము ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి, అలాగే మెంతి పొడి వీటన్నిటినీ కూడా ఇందులో వేసి మనము మిక్స్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు, కారం, పులుపు ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకుని ఏదైనా మీకు తక్కువ అయితే ఈ స్టేజ్లోనే మీరు అది కలుపుకుంటే అద్భుతమైన టేస్ట్ కలిగినటువంటి వెల్లుల్లిపాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఈ వెల్లుల్లిపాయ పులుసు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాథమిక అవయవాలైనటువంటి గుండె, అలాగే రక్తనాళాలు వీటన్నిటిలో కూడా కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచి మనల్ని ఆరోగ్యంగా ఉండడానికి చేస్తుందన్నమాట. చూసారా ఎంత బాగుందో, చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది కదండి. పులుసు అయితే ఉడికిపోతుందండి. మీకు ఇందులో ఏదైనా తక్కువైతే వేసుకోమన్నాను కదా. ఇప్పుడైతే నాకు కాస్త ఉప్పు, కాస్త కారం అయితే తక్కువ అనిపించింది. అవి రెండింటిని అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి వేడి వేడి అన్నంలో కానీ లేదా రాగి ముద్దలో కానీ ఈ పులుసు నంచుకొని తింటూ ఉంటే ఉంటుంది నా భూతో నా భవిష్యత్ అన్నంత విధంగా అయితే ఉంటుందండి. రండి, అద్భుతమైన పులుసు అయితే రెడీ అయిపోయింది. సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కాబట్టి నేనైతే ఇంకా ఎక్కువసేపు ఆగలేనండి, ఇమ్మీడియట్గా తినేసేయాలి. అందుకని నేనైతే వెంటనే మీకు మూత పెట్టి స్టవ్లో మగ్గించేసిన తర్వాత వెంటనే కట్టేసి ఇప్పుడైతే నేను వడ్డించేసుకోవడానికి రెడీ చేసేసుకుంటానండి. అలాగేనా, చూసారా అద్భుతమైన టేస్టీ వంట పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. సో నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే రాధా సందన్ పికిల్స్లో మీకు నచ్చిన పికిల్ని ఆర్డర్ చేసుకుని ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్స్ చేసి, ఇంకా మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే అది కూడా మనకు కామెంట్ చేస్తే నేను వాటిని మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఆ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో 10 మందికి వెళ్ళి వాళ్ళు కూడా ఆరోగ్యకరమైన ఈ వంటకాన్ని చేసుకొని తింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.